ఎడ్యుకేషన్ మాత్రం చాలా నెక్స్ట్ ఫైల్ చాలా ఘోరంగా దెబ్బతింటుంది. ఇది కూడా ట్రంప్ ఎందుకు చేస్తున్నాడంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ థాట్ ఇట్ ఈస్ ఇర్రిపరబుల్ ఉంది ఇంకా. దాంట్లో ఉండే గొటాలాలు అవన్నీ కూడా ఇంకా రిపేర్ చేసినా కూడా కావు. ముందు దాన్ని బంద్ చేసేద్దాము. నెక్స్ట్ విల్ సి. మోస్ట్లీ ఇట్ విల్ స్టార్ట్ అగైన్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అనుకుంటున్నాం. సో బిఫోర్ ట్రంప్ గోస్ అగైన్ ఇట్ మే కమ్ బ్యాక్ అగైన్. ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసి మళ్ళా ఇది ప్రపంచం మొత్తాన్ని అధ్యయనం చేసి ఏం చేయాలి అనేదాన్ని సో దే మే స్టార్ట్ అగైన్. అది ఎడ్యుకేషన్ సంబంధించి. ఇక కార్డ్స్ అంటారా తప్పదు. ఇంకా అప్పులు భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. అప్పులు చూపెట్టడానికి పెద్దన్నలాగా బాగా ఉంటుంది. బట్ ఇన్ అదర్ సైడ్ చాలా పెద్ద గొయ్యి ఉంది అక్కడ. దాన్ని పుచ్చుకోవడానికి ట్రంప్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. యాజ్ అమెరికన్ అన్న ఫీలింగ్ తీసుకొస్తుంది అందరిలో కూడా. ఇప్పుడు తీసుకొచ్చిన డిఓజీ ఉంది కదండి, దానివల్ల కూడా చాలా మంది ఉద్యోగాలు పీకేయటం అన్ని. సో ఇంకొకటి ఏంటంటే దాంట్లో సంపాదించిన అంటే దాంట్లో దాచిన డబ్బులు కూడా మన ట్యాక్స్ పేర్స్ బ్యాక్ ఇస్తామని కూడా ఒకటి ఉంది టాక్. సో దే మే గెట్ 5,000 ఈచ్